కడపలో జరుగుతున్న మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని ఆయన నిర్ణయించినట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. నిత్యం కార్యకర్తలతో మమేకం అవుతున్న లోకేష్ కు పార్టీలో కీలక పదవి అప్పగించాలన్న నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. సీఎం చంద్రబాబు తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడు లోకేష్ కు అప్పగించేందుకు సిద్ధమయ్యారని విశ్వసనీయ సమాచారం. మహానాడు వేదికగా ఈ నిర్ణయాన్ని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఇకపై పార్టీలో ఏ నిర్ణయమైనా నారా లోకేష్ చేతుల మీదుగా జరిగేలా తీసుకునేలా చంద్రబాబు నిర్ణయించారు. ముఖ్యంగా భవిష్యత్తులో నారా లోకేష్ నాయకత్వానికి ఇబ్బందులు లేకుండా పార్టీ కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. నారా లోకేష్ ఈ 4 ఏళ్లలో పదవిలో ఉంటూ పార్టీని ఒక రేంజ్ లో తీసుకెళ్లనున్నారు. 2019 ఎన్నికలకు ముందే యువకలం పాదయాత్ర పేరుతో కేడర్ తో బాగా కనెక్ట్ అయ్యారు. నారా లోకేష్ చంద్రబాబును మించి పార్టీలో నేడు కీలకంగా మారారు. నిత్యం కార్యకర్తలతో మమేకమవుతూ వారి బాగోగులను అడిగి తెలుసుకుంటున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా పార్టీలోకి అడుగుపెట్టిన నారా లోకేష్ పై అప్పట్లో విమర్శలు వినిపించాయి. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నారా లోకేష్ బ్యాక్ డోర్ లో మంత్రి పదవి చేపట్టారంటూ విమర్శలు చేశారు. వాళ్ళ నోళ్లను ముయిస్తూ నారా లోకేష్ తాను 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన మంగళగిరి నియోజకవర్గంలోనే అద్భుతమైన విజయం సాధించారు. మంగళగిరిని తన అడ్డాగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రిగా కూడా మంచి మార్కులే పొందుతున్న నారా లోకేష్ చంద్రబాబుకు సాంకేతిక విషయాల్లో సహకరిస్తూ కూటమి ప్రభుత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. వాట్సాప్ లో పౌర సేవలను విస్తృతపరచడంలోనూ ఏపీకి కంపెనీలను తీసుకురావడంలోనూ నారా లోకేష్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అందుకే కార్యకర్తలతో పాటు నాయకుల నుంచి కూడా నారా లోకేష్ నాయకత్వం కావాలంటూ డిమాండ్ సౌండ్ ఇప్పుడు అధికమైంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినట్లుగానే ఇక్కడ టీడీపీ పగ్గాలు లోకేష్ చేతిలో పెట్టనున్నారు. ఇందుకు కడప జిల్లాలో జరుగుతున్న మహానాడు వేదికగా మారనుంది. సైకిల్ పార్టీకి భవిష్యత్ నేతగా నారా లోకేష్ మరింత దూసుకు వెళ్లేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ ను చంద్రబాబు ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా యువనేత లోకేష్ కు పార్టీలో కీలక పదవి దక్కుతుందని తెలిసి ఫుల్ జోష్ మీద ఉన్నారని టాక్.